నిజంగా గీ పట్నంల బతికేటోళ్ళను తారీఫ్ జేయాలి నువ్వుల. గీ ట్రాఫిక్ పోగా, బండ్ల హారన్ల సప్పుడు ఎట్లా ఒప్పుకుంటున్నారో ఏం పాడు. మా దోస్తుని అడిగితే మటుకు ఏముందే కొత్త కొత్త గదా! అటెనక నీకే అలవాటైతది జూడు అని నచ్చజెప్తుంది. ఏమనాలి గదని జెప్పుండ్రి. కాకుంటే అది అలవాటవుడేమో గాని ముందు ముందు ఇది జేయంగా పెద్ద గండమే ఉందంటుల్లా. పొద్దున లేచినప్పటి సంధి మంచు పొగ కంటే బండ్ల పొగనే ఎక్కువ పీల్చుకుంటున్నాం. ఎటు చూడు పొగతోనే కాపుకపోయినాం. బయటకెళ్తే పాపం ఉంది. ఇక పొగకు దగ్గి దగ్గి నోరు గుంజి వస్తుంది గాని గీ బాధనైతే తప్పే లేదుగా. ఇదే పెద్ద పర్షాన్ అంటే ఆ బండ్లకు పొగగొట్టాల సోపతికి హారన్లు పెట్టి ఓ ఏదో కొంపలు మునిగినట్టే కొడతానే ఉంటారు. ఒక దిక్కు ట్రాఫిక్ సిగ్నల్ వేసినా కూడా వెనక పొడుతున్నాడు కావాలని షొవ్వులు వలిగేటట్టు హారన్లు కొడతానే ఉంటాడు. జర్ర అంటే జర్ర కూడా ఒప్పుకుండదమ్మా మనుషులకి. ఇంట్లోకెళ్ళి ఎల్లుడే హారన్లతోనే సప్పుడు చేసుకుంటా మంది పానాలు తీస్తారు. ఏంది నీ కథ అని బండ్లాపి గట్టిగా అడిగితే మేమేం కావాలని చేస్తలేం, మాకు టైం అవుతుంది, ముంగటోళ్ళు పక్కకు జరుగుతలే అందుకే హారన్లు కొడుతున్నాం అని బెదర కొడతారు. ఏమంటాం చెప్పుండ్రిగా. ఇప్పుడు మటుకు ఇది ఇట్లా నడిచిపోయినా గానీ ముందుందంట అస్సలు కథ. ఈ అడ్డమైన పొగ హారన్ల సప్పుడు చేయంగా బీపీ రక్తనాళాల వాపు గుండెపోటు వచ్చి ఆ బతికే 4 రోజులు కూడా ఎక్కువ బతకమట. కుద్దు పర్యావరణ వేత్తలే ఈ మాట చెప్పిర్రు. అందుకే బయటకెళ్లేటప్పుడు చెవులు ఇంత దూది మూతుకో మాస్క్ మటుకు మరవకుర్రి, మేం చేసే జాగ్రత్త మేం చేస్తాం గాని మీ భద్రంలో మీరుండుర్రి అని చెప్తుర్రు. వాళ్ళు జరింటే పానాలు నిలబెట్టుకున్నోళ్ళు అవుతారు. ఏమంటున్నాం. మన అయ్యవ్వ పెండ్లి ఎట్లయిందని అడిగితే మూలకున్న క్యాసెట్ సీడీలు పెట్టి చూపిస్తారు. ఇక మన తాత నాయనమ్మ అమ్మమ్మల పెండ్లిలు ఎట్లయినాయి అని అడిగితే గిట్లయింది గివి తెచ్చిర్రు గింతమంది వచ్చిర్రు అని నోటితోనే చెప్పి ఊకుంటారు. ఎందుకంటే మన అమ్మల కాలంలో సీడీలు క్యాసెట్లు అంతంత ఉంటుండే. ఇక ముంగటోళ్ళంటే రేడియో కూడా ఉండు కష్టమే. అట్లా వాళ్ళ నాయనమ్మ తాత పెండ్లి మేము చూడలేం కాబట్టి మా కండ్ల ముంగట చేసుకోరని మన్మళ్ళు మన్వరాలు పట్టు మరి గీ జంటకు మళ్ళా పెండ్లి చేసిర్రు. వారేవా ఏమన్నున్నదా జంట సూడ ముచ్చటగున్నారమ్మా. గిప్పుడే గిట్లుంటే ఇంక అప్పట్లా వీళ్ళకి ఎంత దిష్టి కొట్టిందో. మహబూబాబాద్ నెల్లి కుదురు మండలం వస్త్రం తాండాలుండే గీ తాత పేరు గూగులోతు సమిడా నాయకు. 80 ఏండ్లున్నాడు. అవ్వ పేరు లాలమ్మ 75 ఏండ్లున్నది. వీళ్లకు 4 కొడుకులు ఒక బిడ్డే. వాళ్ళందరికి పెండ్లిలై పిల్లలు కూడా ఉన్నారు. గిట్లనే వాళ్ళ మన్మన్ పుట్టినరోజుకు అందరు ఒక తాన కలిస్తే మాటల మాట మీ పెండ్లి ఎట్లయిందే తాత నాయనమ్మ అన్న ముచ్చట బయటకెళ్ళిందట. ఇక అప్పట్లో ఫోటోలు వీడియోలు ఏడున్నాయి బిడ్డ గిట్ల కథ అని పోరలకు చెప్తే మేము అప్పుడు పుట్టలేం కదా, మీరు ఇప్పుడు మా కండ్ల ముంగట మళ్ళా పెండ్లి చేసుకోర్రి అని మారం చేసి పట్టుబడితే ఈ ఆదర్శ జంటకు ఇంటోళ్ళందరూ కలిసి వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు మళ్ళా పెండ్లి చేసి ఎప్పటికి గుర్తుండేటట్టు వీడియోలు ఫోటోలు తీపిచ్చిర్రు. తాతకు జర శాత కాకుండా అయినా కూడా ఇంటి ఆమె కోసం పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళ ఆనందం కోసం ఓపిక తెచ్చుకొని మరి పానం యదార్థం చేసుకొని 70 ఏళ్లకు మళ్ళా లగ్గమాడిండు పెద్ద మనిషి. అవ్వని చూడుర్రి ముద్దుగా పెండ్లి పిల్లోలే ముస్తాబై కళ్ళకు అద్దాలు పెట్టుకొని చిన్నగా మురుస్తలే లోపట్నే. అప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నట్టుంది. ఒక్క తీరుగా నవ్వుకుంటా మురుస్తూనే ఉన్నది పెళ్లిలా. ఇక ఆలు మొగలు లగ్గం చేసుకుని తలంబ్రాలు పోసుకుంటుంటే పిల్లగాండ్లంతా సప్పర్లు కొట్టుకుంటా చిన్నగా ఎంజాయ్ చేస్తలేరు. ఇక ఈ పెళ్లి దావత్ గురించి బ్యానర్ వేపిచ్చి అందరికి ఎరకయ్యేటట్టు చేసేసరికి ఇక చుట్టుపడుతున్నోళ్ళంతా వీళ్ళని చూస్తందుకొచ్చి పెద్ద మనుషుల దీవెనార్తి తీసుకొనికే పడ్డరు. కానీ ఏ మాట కామాట పిల్లల ఆనందం కోసం గీ పని చేస్తే ఆ పెద్ద మనుషులు అలా పాత రోజులు యాద్ చేసుకుని వాళ్ళకంటే ఎక్కువ సంబరపడ్డరు. ఏదైతే ఏంటి ఇప్పుడున్న కాలంలా షీటికి మాటికి కొట్లాడి అంటే ఊ అంటే ఇరుపు కాగితం తీసుకునేటోళ్ళు. ఆలు మొగలంటే సచ్చేదాకా ఎల్లకాలం కష్టమో సుఖమో గిట్లా కలిసే నడవాలే అనుకుంటా మాట్లాడుకుర్రట గీ లగ్గం చూసినోళ్ళు.